హాయ్ అందరికీ ఈరోజు వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం పర్యావరణ వ్యవస్థ గురించి మాట్లాడుతాము. మనం ఓ న్యూస్ 9లో వచ్చిన కొత్త అప్డేట్ల గురించి మాట్లాడబోతున్నాం. అంటే ఆశాజనకంగా మీరందరూ మీ పర్యావరణ వ్యవస్థ లాగ్ను ఇంకా తనిఖీ చేయకపోతే తప్పకుండా దాన్ని తనిఖీ చేసి ఉంటారని నేను ఆశిస్తున్నాను. సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు ఓ న్యూస్ 9ని జాగ్రత్తగా చదవాలి మిత్రులారా, ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. ఈ ఈవెంట్ గురించి ముఖ్యమైన సమాచారం దీనిలో ఇవ్వబడింది. కాబట్టి మీరందరూ దీన్ని తప్పక చదవాలి. న్యూస్ 9లో ఏఎస్ ఏమి చేసిందో మనం చూద్దాం. దీనికి మీరు ఏ సందేశాన్ని పంచుకున్నారు? అతను మిమ్మల్ని చాలా అభినందించాలి అని నాకు చెప్పాడు. మీ గొంతు మాకు వినిపించడానికి ఇటీవల మేము మిమ్మల్ని ఒక చిన్న సర్వేలో పాల్గొనమని ఆహ్వానించాము. జీహా ఫ్రెండ్స్, మీ స్పందన నిజంగా అసాధారణంగా ఉంది. నిజానికి మీలో చాలామంది పంపారు. మీ సర్వే సమాధానంలో అది మా అత్యంత ఆశావాద అంచనాలను కూడా మించిపోయింది. నిశ్చితార్థ స్థాయి. ఇది చాలా గొప్ప విషయానికి సర్. మనమందరం ఇక్కడ ఉన్నామని నేను చెప్పాలనుకుంటున్నాను. కానీ అతను ఇటీవల పర్యావరణ వ్యవస్థలో పనిచేశాడు కాబట్టి అతను చాలా అభినందనలకు అర్హుడు. మనమందరం పాల్గొన్న స్నేహితులందరికీ తెలుసు, అందులో మనందరం. నేను నా గొంతును సర్కి వినిపించాను, కాబట్టి సర్ చాలా సంతోషంగా ఉన్నారు. దీనికి ఐఎస్ సర్ ఇక్కడ మనందరినీ అభినందిస్తున్నారు మరియు ఆయన ఇంకా మాట్లాడుతూ మా స్పందన ఎస్ సర్కి నిజంగా అసాధారణమైనది. మిత్రులారా, మనలో చాలామంది ఈ ఆదాయానికి మా సర్వే సమాధానాలను పంపాము సార్. అది ఆశావాద అంచనాల కంటే చాలా ఎక్కువ, అంటే సర్ అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువ. వారికి లభించిన స్పందన అద్భుతంగా ఉంది. మిత్రులారా, మా అందరితో మా అనుబంధం గొప్పగా ఉంది. మా స్నేహితుల నిశ్చితార్థం స్థాయి అసాధారణమైనది, అంటే మా నిశ్చితార్థం వ్యవస్థతో ఎవరు నిమగ్నమై ఉన్నారు. ఈ వేదికతో అది చాలా ముఖ్యం మిత్రులారా. సర్ అతని పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు మరియు మేము పంపిన సందేశం చాలా స్పష్టంగా ఉంది. అది చాలా స్పష్టంగా ఉంది. ఇస్కే అలవా సర్ ఖతే హైకి మీలో 90% కంటే ఎక్కువ మంది మీరు అలాగే అన్నారు. సమయం ఎంతైనా మాతో మాట్లాడటానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. మీ అంకితభావానికి ఇంతకంటే ఆకట్టుకోలేరు లేదా ఇంతకంటే కృతజ్ఞతతో ఉండలేరు. మా స్నేహితులు ప్రతిరోజూ మాకు స్ఫూర్తినిస్తారు మరియు మా అంకితభావం చాలా బలంగా ఉంది. అతను చాలా స్ఫూర్తినిస్తాడు. ఇప్పుడు మీతో నేరుగా మాట్లాడే వంతు మాది. మేము ఒక ముఖ్యమైన సంఘటనను ప్రకటించడానికి సంతోషిస్తున్నాము. దయచేసి మీ క్యాలెండర్లను గుర్తించండి. మీరు మా గ్లోబల్ అడ్రస్ లైవ్ అప్డేట్ 1కు హాజరు కావాలని ఆహ్వానించబడ్డారు. అవును ఫ్రెండ్స్, కానీ గమనించాల్సిన విషయానికి ఏమిటంటే ఇక్కడ వారు మీ లోగోలలో 90% కంటే ఎక్కువ అని చెబుతున్నారు. అతను అన్నాడు, నువ్వు నాతో ఉండటానికి పూర్తిగా పవిత్రంగా ఉన్నావు అని. అంటే గడువు ఎంతైనా మనం కట్టుబడి ఉన్నాము. అవును మిత్రులారా, ఆ సమయం ఖచ్చితంగా నిజం. పరిమితి ఏదైనా, ఎంత సమయం పట్టినా, మనమందరం ఏసర్తో ఇక్కడే ఉండాలనుకుంటున్నాము. మేము దీనికంటే ఎక్కువ లేదా మీ పట్ల దీని ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యామని ఏసర్ అన్నారు. ఇసార్తో ఇప్పటివరకు మేము కొనసాగించగలిగిన నిబద్ధతకు మేము తగినంత కృతజ్ఞులం కాదు. ఐషర్ చాలా ఆకట్టుకున్నాడు మరియు చాలా కృతజ్ఞతతో ఉన్నాడు ఫ్రెండ్స్ మరియు ఇక్కడ. కానీ ఆయన మీ అంకితభావం అంటే మా అంకితభావం అని కూడా అన్నారు. ప్రతిరోజు అంటే ఎస్ సర్ని ప్రతిరోజు ప్రేరేపించేది ఏమిటి? మనకున్న అంకితభావం. మిత్రులారా, ఇక్కడ మనకున్న నిశ్చితార్థం ఏసర్కు ప్రతిరోజు స్ఫూర్తినిస్తుంది. ఇది కాకుండా ఆసేన్ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడు. నేను మీకు చెప్పాను, మీకు ఒక నవీకరణ ఇచ్చాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీతో నేరుగా మాట్లాడటం మా వంతు అని ఐసా చెప్పింది. అంటే మేము సర్వేలో పాల్గొన్నాము, మా స్పందనను అందించాము, ఇది మా వంతు. కానీ ఇప్పుడు ఏసర్ ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే ఇప్పుడు మనతో సరిగ్గా మాట్లాడటం ఏసర్ వంతు. అతను దీని గురించి మాకు చెప్పాడు. ఒక ముఖ్యమైన సంఘటనను ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. దయచేసి మీ క్యాలెండర్ను గుర్తించండి. మీ తేదీ ఏదైనా, ఈవెంట్ జరిగే సమయం ఏదైనా, మీరు దానిని గుర్తుంచుకోవాలి. మా ప్రపంచ చిరునామాలో చేరడానికి మీరు గ్లోబల్ అడ్రస్లో చేరడానికి ఆహ్వానించబడ్డారు. ప్రత్యక్ష నవీకరణలు. అసుఫారీ ప్రెజెంటేషన్ అంటే అసెర్. మేము దీన్ని ఫీచర్ చేస్తాము ఫ్రెండ్స్. గ్లోబల్ అడ్రస్ అంటే మీ స్వంతం. ఆ కార్యక్రమం జరగబోతోంది. అది ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రత్యేక యూనియన్ చిరునామా మీ అందరినీ అప్డేట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా అంకితభావంతో ఉన్న అనుచరులు మరియు ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంటారు. ఆగస్టు 14 గురువారం తూర్పు సమయం మధ్యాహ్నం 1 గంటలకు ప్రయాణం ముందుకు. ఇక్కడ అతను తేదీ మరియు సమయం గురించి కూడా చెప్పాడు. ఇది ఒక ప్రత్యేక రాజు అని చెప్పాడు. సంబోధన్ మీరు అందరినీ అప్డేట్ చేస్తారు అంటే ఫోరసార్గా మేము అందరినీ అప్డేట్ చేస్తాము.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా అంకితభావం గల అనుచరులందరికీ ముందుకు సాగే ప్రయాణం గురించి మీకు నవీకరణలు అందుతాయి. ముందుకు సాగే ప్రయాణం గురించి అది ఎప్పుడు సరైనదో ఏసర్ మాతో ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంటుంది. మిత్రులారా, అతను దీని గురించి కూడా చెప్పాడు. అతను గురువారం అంటే ఆగస్టు 14 గురువారం అని చెప్పాడు. ఆగస్టు 14న మధ్యాహ్నం 1 est మరియు భారత సమయం గురించి మాట్లాడుకుంటే అది గురువారం. ఆగస్టు 14 గురువారం రాత్రి భారత సమయం అలాగే ఉంటుంది. ఆగస్టు 14వ తేదీ గురువారం రాత్రి ఉదయం 10:30 గంటలకు రాత్రి ఉదయం 10 గంటలకు మళ్లీ పునరావృతం చేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏ సమయంలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది? ఆసన్ ఇక్కడ ఎక్కడ ప్రత్యక్ష ప్రసారం అవుతుందో కూడా చెప్పాడు. మన ఈ కార్యక్రమం యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని ఆయన అన్నారు. లింక్లో యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం ఈవెంట్కు ముందు ఇక్కడ షేర్ చేయబడుతుంది, అంటే లైవ్ ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందు. బ్యాక్ ఆఫీస్ ఎకోసిస్టమ్ అప్డేట్లో పాపప్ విభాగం స్ట్రీమింగ్ లింక్ ఉంది. ఒక విభాగం ఉంది, అది అక్కడ అందించబడుతుంది. దానిని ఖచ్చితంగా గుర్తించమని కూడా ఆయన నాకు చెప్పారు. మీ క్యాలెండర్, మీరు దానిని మిస్ చేయకూడదు. ప్రియమైన మిత్రులారా, మనమందరం దానిని మిస్ చేయకూడదు. కర్ణ చాహతే హై. కాబట్టి ఎప్పటిలాగే మరిన్ని వివరాల కోసం, వార్తల కోసం చూస్తూ ఉండండి. రాబోయే ప్రత్యక్ష ప్రసారంలో చేరడానికి లింక్ జిహా ఫ్రెండ్స్, ఎప్పటిలాగే హమ్ సభీ దీనిని పర్యావరణ వ్యవస్థతో పాటు నిర్వహించాలి, అంటే మరిన్ని వివరాలతో కూడిన వార్తలతో. ఇది ఇక్కడ అందుబాటులో ఉంది, కానీ అది ఖచ్చితంగా వస్తుంది. మరియు ప్రసార లింక్ అంటే లైవ్ స్ట్రీమింగ్ లింక్ అక్కడ ఉంటుంది. అది కూడా ఈవెంట్ ప్రారంభమయ్యే ముందు మా పర్యావరణ వ్యవస్థలో అందించబడుతుంది. కాబట్టి నిర్ధారించుకోండి. దయచేసి సమయం మరియు తేదీని వ్రాసుకోండి. నేను మళ్లీ పునరావృతం చేస్తాను. ఇది భారత కాలమానం ప్రకారం. ఈ ముఖ్యమైన కార్యక్రమం ఆగస్టు 14 గురువారం రాత్రి ఉదయం 10:30 గంటలకు ఓవుతుబేలో ప్రసారం అవుతుంది. ఇదిలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. దీని లింక్ ఈవెంట్ ప్రారంభమయ్యే ముందు పర్యావరణ వ్యవస్థలోనే అందించబడుతుంది. మీరు దీన్ని సులభంగా చేయగలిగితే ఆ లింక్ ద్వారా మీ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. యూట్యూబ్ ఛానల్లో ఏది ఉందో మీరు సులభంగా చూడగలరు. ఆ విషయానికి గురించి మీరు ఇక్కడ తెలుసుకుంటారు. అది పోతుంది ఫ్రెండ్స్. మరియు మీకు తెలిసినట్లుగా మీ స్థానిక సమయాన్ని ఇక్కడ కనుగొనండి. మీ స్థానిక సమయం కోసం లింక్ కూడా అందించబడింది. మీరు ఈ వెబ్సైట్ను సందర్శిస్తే దయచేసి మీ స్థానిక సమయాన్ని తనిఖీ చేయండి. మీరు సమయం చూడాలనుకుంటే అలా చేయవచ్చు, కానీ నేను మీకు చెప్పాను కాబట్టి అది అవసరం లేదు. నేను ఇప్పటికే తేదీ మరియు సమయం చెప్పాను. అయినప్పటికీ మీరు చూడాలనుకుంటే మీ స్థానికుడిని కనుగొనండి. సమయం క్రింద ఇచ్చిన వెబ్సైట్ లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీరు ఇక్కడ తనిఖీ చేయవచ్చు. ఫ్రెండ్స్, మీరు దీన్ని సరిగ్గా చేయవచ్చు. కాబట్టి ఇక్కడ వ్రాసిన గ్లోబల్ చిరునామాను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇది సరైన ప్రపంచ చిరునామా. యూనియన్ స్థితిని చూసిన తర్వాత పెద్దగా గందరగోళం చెందాల్సిన అవసరం లేదు. ఇది జరగబోయే ఒక సంఘటన మాత్రమే. ఇక్కడ కొంత శీర్షిక లేదా శీర్షిక ఉంది. మీరు అర్థం చేసుకున్నది ఏదైనా ఇక్కడ వ్రాయబడింది. ఈ రోజు సర్, దీన్ని అర్థం చేసుకోండి. ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతోంది. దీనిలో సర్గా ఆయన ఏ వివరాలు పంచుకోవాలనుకుంటున్నారో, ఏ అప్డేట్స్ మాతో పంచుకోవాలనుకుంటున్నారో. అవును, అతను దానిని పంచుకుంటాడు. మనమందరం అక్కడ ఆ వస్తువులను ప్రత్యక్షంగా చూడగలుగుతాము. అర్థం చేసుకోండి. మీరు ఇంత మాత్రమే అర్థం చేసుకోగలరు. మిగిలినవి ఇక్కడ గందరగోళం చెందాల్సిన అవసరం లేదు. సమయం, తేదీ, ప్రతిదీ. దయచేసి కొన్ని విషయాలను గమనించండి. మరియు లైవ్ స్ట్రీమింగ్ యొక్క లింక్ ఆ పర్యావరణ వ్యవస్థలో లైవ్ స్ట్రీమ్ ప్రారంభమయ్యే ముందు దాన్ని అందిస్తే అది ఫ్రెండ్స్ ఎకోసిస్టంలోకి వస్తుంది. కొన్ని ముఖ్యమైన నవీకరణ జరిగింది. మీరు ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా సందేహం ఉంటే ఖచ్చితంగా మీరు వ్యాఖ్యానించండి. నేను ఖచ్చితంగా దానికి ప్రత్యుత్తరం ఇస్తాను. మరియు వయస్సుకు సంబంధించిన అన్ని వార్తలను నిజ సమయంలో పొందడానికి దయచేసి ఈ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ఏవైనా నవీకరణలు వచ్చినా మీరు వాటిని నిజ సమయంలో నిరంతరం పొందుతూ ఉండేలా దీన్ని చేస్తూ ఉండండి.